ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఏపీ రాజకీయాల్లో మరోసారి తీవ్ర సంచలనం రేకెత్తించే పరిణామం జరగబోతోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరి కాసేపట్లో అధికారికంగా నోటీసులు జారడానికి సర్వం సిద్ధమైంది. సో ఇప్పటికే మద్యం పాలసీల రూపకల్పన, నిధుల మళ్లింపు అంశాలపై ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. గత కొద్ది రోజులుగా ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లను, అకౌంట్ బుక్స్ను మరియు ప్రభుత్వ మద్యం దుకాణాల లావాదేవీలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మద్యం సరఫరా చేసే డిస్టిలరీల ఎంపిక అండ్ కొన్ని బ్రాండ్లకు మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇవ్వడం మరియు నగదు రూపంలో జరిగిన వందల కోట్ల రూపాయల లావాదేవీల అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. సో ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా ఉన్న కొందరు ఉన్నతాధికారులు మరియు మద్యం వ్యాపారులను ఇప్పటికే విచారించిన ఈడీ వారిచ్చిన సమాచారం ఆధారంగానే తదుపరి చర్యలకు సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో చేతులు మారిన నిధులకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలను ఏదైతే లభించిన తర్వాతే ఈడీ ఈ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఏపీలోనూ భారీ ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఆ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు శక్తులను వెలికి తీసేందుకు వైఎస్ జగన్ను నేరుగా విచారించాలని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ నోటీసుల ద్వారా ఆయనను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార కూటమి నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ గత 5 ఏళ్ల పాలనలో జరిగిన ప్రతి అవినీతి అక్రమంపై చట్టపరమైన విచారణ జరిగి తీరుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారు ఎవరైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈడీ విచారణతో మద్యం కుంభకోణంలోని అసలు నిజాలు మరియు లబ్ధిదారుల పేర్లు పూర్తిగా బయటకు వస్తాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకుని తమ అధినేతపై తప్పుడు కేసులు, నోటీసులు, డ్రామాలు ఆడుతుందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఎన్నో విచారణలు ఎదుర్కొన్నామని, చట్టపరంగానే ఈ వ్యవహారాన్ని కూడా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఈడీ నోటీసుల వ్యవహారం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దాదాపుగా 70 రోజుల పాటు జైల్లోని బయటకు వచ్చారు. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, సో ఇలా ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకులు ఇంకా ఇప్పటికే వాళ్ళు బెయిల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఏ అరెస్ట్ ఉండబోతుందా అంటూ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది. ఎందుకంటే ప్రాథమికంగా ఇటు సిట్ దర్యాప్తులో తేలింది ఏంటంటే 350 పేజీల నివేదికలో కేవలం 350 కోట్లని తేలింది. తర్వాత 3400 కోట్ల రూపాయల డబ్బు స్వాహా అయింది. సో కేవలం ఈ డబ్బులు గోల్మాల్ చేసేందుకే వీళ్ళంతా కూడా కొత్త మద్యం పాలసీ, నూతన మద్యం పాలసీని తెర మీదకి తెచ్చినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలన్నీ ఒక సమగ్ర నివేదిక ఇటు ప్రభుత్వానికి, ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ చీఫ్లకు కూడా ఇప్పటికే సాఫ్ట్ కాపీస్ అన్నీ వెళ్ళాయి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి అరెస్ట్ తప్పదా అంటే అవుననే సమాధానాలు చాలామంది దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. రాజకీయంగా వాడుకోవాలంటే, ఒకవేళ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజకీయంగా వాడుకోవాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఇప్పుడంటే 1 year బ్యాక్ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు స్టార్ట్ అయిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కూటమి ఆ ఛాన్స్ తీసుకోలేదు. సో దర్యాప్తు సంస్థలన్నింటినీ ఇన్వాల్వ్ చేసింది. ఇటు సిట్ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, అన్ని దర్యాప్తు సంస్థలు సమగ్రంగా ఒక దర్యాప్తు, ఒక ట్రాన్స్పరెంట్ నివేదిక అందిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఈడీకి సంబంధించినటువంటి అధికారులు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్న
ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డికి సంబంధించిన 100 కోట్ల రూపాయల అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఆయనకు సంబంధించిన బినామీలను ఇటు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సో నాగేశ్వర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో తన పరపతిని ఉపయోగించుకొని 100 కోట్ల రూపాయలు కబ్జాలు చేశారు, ఇటు అక్రమంగా వసూలు చేశారు, భూ సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. ఈ అక్రమ సంపాదనతో విజయవాడలోని ఒక ప్రముఖ కార్ల షోరూంలో భారీగా వాటాలు కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన బావమరిది భాగస్వామ్యంతో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి పెట్టుబడులు పెట్టారు. సో నాగేశ్వర్ రెడ్డి సాగించిన భూదందాలు ఇప్పుడు ఎవరి నాగేశ్వర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. సో ఆయన దాదాపుగా 2009, 2010 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. సో వీళ్ళది కమలాపురం. సో జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర టైంలో కూడా ఈ నాగేశ్వర్ రెడ్డి చాలా సపోర్ట్గా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం ఇన్నేళ్లుగా సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ఆయన ఈ యొక్క అక్రమాస్తుల్లో ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రవాస భారతీయుడిని తీవ్రంగా బెదిరించి, ఒక ఎన్ఆర్ఐని తీవ్రంగా బెదిరించి 40 ఎకరాల విలువైన భూమిని ఆయన స్వాహా చేశారని కూడా సిట్ విచారణలో తేలింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర రెడ్డి గారు. అండ్ దీంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని ప్రసిద్ధ హాదీరామ్జీ మఠానికి చెందిన విలువైన భూములను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారట. సో కేవలం స్థిరాస్తులు వ్యాపారాలే కాకుండా నగదు బంగారం రూపంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టినట్టు కూడా సిట్ గుర్తించింది. నాగేశ్వర్ రెడ్డి భార్య పేరిట సుమారు 2.5 కిలోల బంగారం ఉంది. అలాగే ఆమెకు సంబంధించిన ఒకే ఒక్క బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 19 కోట్ల నగదు నిల్వ ఉంది. ఒక్కసారిగా అధికారులు షాక్ అయ్యారు. అంటే ఒక పిఏగా ఉండాల్సినటువంటి వ్యక్తి నెలకి ₹1,00,000 లేకపోతే 70,000, 80,000, సరే ఇంకాస్త కాదనుకుంటే ఇంకొక 2 లక్షలు అనుకోండి, మొత్తం కలిపినా కూడా అంటే ఒక నార్మల్ కుటుంబం తన యొక్క అప్పులు, ఆస్తులు, ఈ యొక్క రూమ్ రెంట్లు, పిల్లల ఇంట్లో మెయింటెనెన్స్లు ఇవన్నీ పోంగా ఇన్ని కోట్ల రూపాయలు ఒక సాధారణ మహిళ అంటే ఇంట్లో ఉండే గృహిణి అకౌంట్లో 19 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంటే ఏం చేస్తే వస్తాయి 19 కోట్ల రూపాయలు? ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది సాధారణ మహిళలు ఉన్నారు కదా, ఎంతమంది మహిళల అకౌంట్లో 19 కోట్ల రూపాయలు ఉన్నాయి? సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి చాప కిందకి నీరు వచ్చాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సో ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుందా అంటే ఉంటుందనే మాటలే వినిపిస్తున్నాయి. సో కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అమరావతిపై ఫోకస్ పెట్టారు. అండ్ 3 రాజధానుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇటు అమరావతి రైతులకు భూములు ఇవ్వలేదని ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మరి కాసేపట్లో ఈడీ అధికారులు వెళ్ళబోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా? మస్ట్గా కామెంట్ చేయండి.